జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కీలకమైన ప్రెస్ మీట్ పెట్టారు బీసీలకు సంబంధించి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ప్రేమ లేదని, అండ్ అలాగే బీసీల బ్రతుకుని చంద్రబాబు నాయుడు గారు నాశనం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఇవాళ మళ్ళీ బీసీలను ఉద్దేశించి కీలకమైన ప్రెస్ మీట్ పెట్టారు. అలాంటిది మొదటి నుంచి బీసీలకి అభ్యున్నతి కోసం పాటు పడింది మేమేనని, సిన్సియర్ గా పనిచేసింది మేమేనని, చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ఎలాంటి ప్రేమ లేదని, అండ్ అలాగే బీసీల వర్గాలకు చెందిన వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక తండ్రి కొడుకుల మీద కేసు పెట్టడము, కారుమూరి నాగేశ్వరరావు గారి లిక్కర్ స్కామ్ కి సంబంధించి, అండ్ అలాగే అప్పల్ రాజుకి సంబంధించి కేసు పెట్టడము, ఏ విధంగా చూడొచ్చు అంట? బీసీల బతుకు బుగ్గిపాలు చేస్తున్న బాబు అని, బీసీలపై ప్రేమ ఉంటే వీళ్ళందరినీ జైళ్ళకు పంపుతాడా అని. అంటే ఏ బీసీ వర్గం చెప్పిందమ్మా ఇట్లా గుద్ది చంపమని? ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ చేసి గుద్ది చంపమని మత్స్యకార సమాజం చెప్పుద్దా? కోడల్ని వేధించి చిత్రహింసలు పెట్టమని, హత్యాయత్నం చేయమని గౌడ సామాజిక వర్గం చెప్పుద్దా? లేకపోతే వస్త్రాపహరణం చేయమని బీసీ వర్గాలు చెప్తాయా? నేరం చేయమని ఏ కులం చెప్పదు. కానీ నేరం చేసి కులం ముసుగేసుకుంటే ఆ కులం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మత్స్యకార ముసుగులో సీదిర అప్పలరాజును కాపాడాలనో, యాదవ ముసుగులో కారుమూరి సునీల్, నాగేశ్వరరావు, లేకపోతే విరూపాక్షి వీళ్ళని కాపాడాలనో జగన్ యొక్క ఈ కుట్రలు ఆ కులాలు నవ్వుతున్నాయి. నిజం చెప్పాలంటే చంద్రబాబుకి ప్రేమ ఉంటే బీసీ నాయకుల్ని జైళ్ళకు పంపుతారా అంటే? కారుమూరి నాగేశ్వరరావు మీరే చెప్పారు, కారుమూరి సునీల్ కుమార్ 2019కు ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులు? మనీ లాండరింగ్, హవాలా, పిఎంఎల్ఏ. ఈడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబు అరెస్ట్ చేశాడని చెప్తాడేంటి? కారుమూరి నాగేశ్వరరావుని, కారుమూరి సునీల్ కుమార్ని అరెస్ట్ చేసింది ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంటే బీసీలపై చంద్రబాబు కక్ష ఈడీకి అంటాడా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ అన్యాయంగా అరెస్ట్ చేసింది సుప్రీంకోర్టు అంటున్నాడా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటున్నాడా? ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ముందస్తు బెయిల్ ఇవ్వమన్నాడు. సిజే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఏమంది? కస్టోడియల్ ఎంక్వైరీ చేయమంది. కస్టోడియల్ ఎంక్వైరీ అంటే పోలీసులు ఇతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించండి అంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తిడుతోంది చంద్రబాబున, ఈడీన, కేంద్ర ప్రభుత్వాన్న, సుప్రీంకోర్టున? సుప్రీంకోర్టునే తిడుతున్నాడు. చంద్రబాబుకి సంబంధం లేదు కదా. ఇప్పుడు హవాలా, కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్. సరే, మీరు ఆ యాదవ్ కూడా తగిలించండి, ఆయన అసలు కులం పేరు తగిలియకుండా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. సునీల్ కుమార్ యాదవ్ ఫోన్లో ఆఫ్ కట్ నోట్, సగం చినిగిన కరెన్సీ నోట్ ఎందుకు పెట్టుకున్నాడు? అది చూపిస్తే 500 కోట్లు ఇస్తారా? హవాలా కోసం ఆ ఆఫ్ నోట్ వాడాడని. ఇప్పుడు రోలెక్స్ వాచీలు యాదవ సామాజిక వర్గం కొనిచ్చిందా? చెప్పు, ఎవరు కొనిచ్చారు? 2 రోలెక్స్ వాచీలు, ఒక్కొక్క వాచీ ఖరీదు ₹1 కోటి. యాదవులంతా తలా చందా వేసుకుని సునీల్కి కొనిచ్చారంట జగన్ చెప్తున్నాడు. మద్యం డబ్బుతో రోలెక్స్ వాచీలు కొంటారా? రేంజ్ రోవర్ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? అరే, ఢిల్లీలో 2 విల్లాలు, హైదరాబాద్ కోకాపేటలో, నార్సింగ్లో 2 ప్లాట్లు, ఇప్పుడు 37 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ 37 కోట్లు సీజ్ చేసి పారేసింది. ఎవరా? ఒల్లూరి కీర్తి. ఒల్లూరి కీర్తి కారుమూరి నాగేశ్వరరావు కోడలు. నాగేశ్వరరావు కోడలు బ్యాంక్ అకౌంట్లోకి 9.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నాగేశ్వరరావు కూతురు దీపిక 9 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాగేశ్వరరావు ఈయంకుడు, దీపిక తండ్రి. మరి అతని అకౌంట్లోకి 36 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాగేశ్వరరావు భార్య, మరి ఆమె అకౌంట్లోకి 33 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి?
నాగేశ్వరరావు కొడుకు సరే. సునీల్ అకౌంట్లోకి 3.73 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దొరికారు. ఉమ్, ఇప్పుడు ఇవాళ వాళ్ళని దొరికించుకున్నది, వాళ్ళు పట్టుబడింది ఎవరికి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి హవాలా చేశారని కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మళ్ళా? బండితో గుద్దితే కుట్రకోణం యాడ్ చేసి సీదిరి అప్పలరాజుని జైలుకి పంపారు అన్నాడు. యాక్సిడెంట్ అయిన దాన్ని హత్యగా చిత్రీకరించి జైలుకి పంపించారు అని చెప్పేసి. కుట్రకోణం యాడ్ చేశారా? ఎవరు యాడ్ చేశారు? కుట్ర చేశాడా, కుట్రకోణం యాడ్ చేశారా? ఇప్పుడు కొడుకు గుద్దాడు, ఉమ్, వాళ్ళందరూ అదే అంటున్నారు. కొడుకు గుద్ది చంపితే తండ్రిని అరెస్ట్ చేస్తారా అంటారు. కొడుకు గుద్ది చంపాడు, కొడుకుని అరెస్ట్ చేశారు. ఉమ్, ఇతను వ్యక్తిని చంపాడు, అవును. తండ్రి వ్యవస్థను చంపాడు. తండ్రి ఏం చేశాడు? గుద్ది చంపిన కొడుకు స్థానంలో మరొకరి కొడుకుని పంపాడు, సిద్ధార్థ. అతని జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఉమ్, ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని కొనాలని చూశాడు, ఉమ్, ప్రలోభ పెట్టాడు. ఉమ్. 9.5 లక్షలు ఇస్తాం ఉమ్, అని చెప్పాడు, ఉమ్, ఇంట్లో ఉద్యోగం ఇస్తామని చెప్పాడు, ఉమ్, 1.5 లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఉమ్, అసలు గోల్డెన్ అవర్స్లో ఇతను డాక్టర్గా ఆ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నటువంటి దానాయన గనక ఉమ్, నువ్వు గనక మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే బతికేవాడు. అవును. ఇన్ని నేరాలు చేశాడు సీదిరి అప్పలరాజు. ఒకటి ఆధారాలు ధ్వంసం చేశాడు, ఇంకొకటి నిందితుణ్ణి దాచిపెట్టాడు, ఉమ్, మరొకటి ప్రలోభ పెట్టాడు, బెదిరించాడు. ఉమ్, ఇవన్నీ అప్పలరాజు చేసి ఉమ్. చంద్రబాబు కుట్రకోణం యాడ్ చేశాడంటే సార్ మీరు అన్నట్టు ఇంత ఓపెన్ గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో కారుమూరి నాగేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే అప్పలరాజు గారు కానివ్వండి, ఇంత ఘోరంగా స్కామ్లు చేస్తున్నా, ఇలాంటి హత్యలు చేస్తున్నా కూడా రాజకీయంగా ఎదిగే వారిని కావాలని ఇంటెన్షనల్ గా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్నారని ఓర్చుకోలేక. ఓర్చుకోండి. అవును. నువ్వు ఆ పదం వదిలేసావు. ఎవరు ఓర్చుకోలేక? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారని ఓర్చుకోలేక వీళ్ళని జైలుకి పంపింది ఈడీ. అంటే ఓర్చుకోలేనిది ఈడీయా? ఓర్చుకోలేనిది సుప్రీంకోర్టా? అతను ఎవరు? విరూపాక్షి గురించి మాట్లాడాడు. విరూపాక్షి ఎమ్మెల్యే మీద అటాక్ చేశారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి ఎర్రగొట్టారనో ఏదో చెప్తాడు. ఎమ్మెల్యే ఇంటి మీదకి తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళారా? తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీదకి ఎమ్మెల్యే గుండాలు వెళ్ళారా? ఎవరెక్కడికి వెళ్ళారు? విరూపాక్షి ఇంటి మీద గనక టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే వీళ్ళని అరెస్ట్ చేయాలి. తెలుగుదేశం కార్యకర్త నాగరాజు ఇంటి మీదకి వీళ్ళు దాడికి వచ్చారు కాబట్టి అరెస్ట్ అయ్యారు. ఆయన భార్యను వస్త్రాపహరణం చేశారు. అతను పచ్చి బూతులు తిట్టాడు. ఎవరు? ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా అందినట్టు నరకండి అన్నాడు. ఎవరు? ఆ విరూపాక్షి తమ్ముడు. ఇతను వాళ్ళిద్దరు అమాయకులు అంటాడు. లేకపోతే చింతాడ రవి గురించి ఏదో చెప్పాడు. ఒక మహిళా ఎస్ఐ ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా చూపించి చింతాడ రవిని అరెస్ట్ చేశారంటాడు. ఆ రవి ఏమన్నాడు? అమ్మా నువ్వు ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ ఆరోగ్యం బాగాలేదని మేమే ఆమెని చెప్తున్నాం అన్నాడు. ఆరోగ్యం బాగాలేదమ్మా వెళ్ళిపో అంటే వినలేక చెవులు మూసుకుందా? ప్రవల్లిక ఆ మాటలు వినలేక చెవులు మూసుకుని భయపడిపోయి అన్ని పచ్చి బూతులు ఆమెను తిట్టి ఆమెను అసలు ఒక రకంగా దాడి చేయాలని చూసి ఈవిడ చింతాడు రవి అమాయకుడు అంటాడు. అసలు వీళ్ళందరి గురించి మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో. జోగి రమేష్ గురించి ఎందుకు మాట్లాడలా? ఎత్తాడా రమేష్ పేరు? లేదు సార్, మాట్లాడలేదు. అంటే అందరి గురించి చెప్పి జోగి రమేష్ పేరు ఎత్తలేదంటే చీటీ జించేశాడా? అసలు అక్కడ ఉన్న అరేంజ్డ్ జర్నలిస్టులు అనుకుంటాలే, జర్నలిస్ట్ అయితే అడిగేవాళ్ళు ఏమని, ఏంటంటే అందరి గురించి చెప్పారు, మా జోగి రమేష్ గురించి ఎందుకు చెప్పలేదంటే ప్రశ్న వేసేవాడు. జోగి రమేషా అతను ఎవరు అనేవాడా? అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో జగన్ దగ్గర మీడియా గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్పై మీ స్పందన ఏంటి అంటే, గాలి జనార్దన్ రెడ్డి అతను ఎవరు అన్నాడు. అట్లాగే ఇప్పుడు జోగి రమేష్ గురించి ఎందుకు ఎత్తలేదు? ఓహో, మేఘన ప్రెస్ మీట్ పెట్టింది నిన్న. పెట్టి ఏమని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాను, కనీసం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పింది.
తర్వాత సజ్జల ఇంటికి వెళ్ళమన్నారు, సజ్జల ఇంటికి వెళ్ళాను. ఆయన నెల రోజులైనా కూడా నాకు న్యాయం చేయలేదు. అప్పుడు కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళాను. ఆ. అంటే ఒక బీసీ బిడ్డ ఉమ్. గొంతు కోశారు. జగన్మోహన్ రెడ్డి బీసీ నాయకుడు. ఉమ్. ఆ? ఉమ్. ఒక బీసీ బిడ్డ గొంతు కోస్తే నువ్వే వెళ్ళావు కదా పెళ్ళికి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్షంతలు వేసాడు కదా. ఆ, నువ్వు అక్షంతలు వేసి ఆశీర్వదించిన ఆ బీసీ బిడ్డ న్యాయం చేయమని నీ ఇంటికి వస్తే ఉమ్. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఉమ్. ఎవరికి బీసీలపై ప్రేమ లేనిది? ఉమ్. చంద్రబాబుకా నీకా? సార్ ఇంకొకటి అంటే ఎవరైతే మేఘనా ఉందో తను ఆడియో అండ్ వీడియో లీక్స్ ద్వారా అన్ని ప్రూఫ్స్ అయితే బయట పెట్టారని చెప్పొచ్చు. అలాంటిది ఆ ప్రూఫ్స్ అని బయట పెట్టిన తర్వాతనే మీడియా స్పందించింది. సో ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద బరస్ట్ అవ్వడం కానీ, ప్రభుత్వం మీద బరస్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే మహావంశీ గారి మీద బరస్ట్ అవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ కేసుల్లో అసలు దోషి రమేష్. ఇప్పుడు కోడలు రమేష్ని శకుంతలనే తప్పుపట్టింది ఆ. మేఘన. ఆ. కొడుకు రాజీవ్ కూడా తన తల్లిదండ్రులనే తప్పుపట్టాడు. ఆ రోజు అతను ఏదో పెద్ద టేబుల్ ఎక్కి వాళ్ళ నాన్న తన్నబోయినంత పని చేశాడు. ఆ వీడియోలు మీరు చూస్తే అంతా నువ్వే చేశావు, అవును. నాకు ఇష్టం లేకపోయినా 10 మందిని చుట్టూతో కూర్చోబెట్టి బలవంతంగా పెళ్లి చేశాను. నా బ్రెయిన్ వాష్ చేసి అంటగట్టావన్నాడు. అంటే కొడుక్కి ఇష్టం లేకుండా, మరి కోడల్ని పట్టించుకోకుండా హెరాస్ చేసి, అసలు దోషులు వాళ్ళిద్దరే, రమేష్, శకుంతల. ఓకే ఓకే సార్.